నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శ్రవణాకార్తె. ఈరోజు మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి రాత్రి 2:30 వరకు, తదుపరి అష్టమి తిథి. అశ్విని నక్షత్రం రాత్రి 9:49 వరకు, తదుపరి భరణి నక్షత్రం. శుభం యోగం రాత్రి 12:06 వరకు, తదుపరి శుక్ల యోగం. గరజకరణం మధ్యాహ్నం 3:32 వరకు, వర్ణిజకరణం రాత్రి 2:30 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:04 నుండి 7:34 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:03 నుండి సాయంత్రం 4:34 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:13 చంద్రోదయం పగలు 10:51 చంద్రాస్తమయం రాత్రి 12 గంటలకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:50 వరకు, మరలా రాత్రి 11:15 నుండి 12:05 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:47 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. యమగండం ఉదయం 9:39 నుండి 11:04 వరకు. ఈరోజు వైవస్వత మన్వాది. పురాణ వచనం ప్రకారం ఈరోజు వైవస్వత మన్వాంతరం ప్రారంభమైన రోజు. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించడం సాంప్రదాయం. ఈరోజు ఆరోగ్య సప్తమి, విధాన సప్తమి. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి రోజున సూర్య కిరణాలలో ఔషధీ గుణాలు ఉంటాయి అని, శరీరానికి సూర్య కిరణాలు సోకటం వలన చర్మ వ్యాధులు, ఇతర వ్యాధులు త్వరగా నయం అవుతాయనే నమ్మకంతో ఈ సప్తమి రోజును ఆరోగ్య సప్తమి అని పిలుస్తారు. భక్తులు ఈ రోజంతా ఉపవాసం ఉండి సూర్య భగవాను శ్రీ సూర్య పంజర స్తోత్రం, అరుణం, మహాసౌరం త్రిచ పారాయణం చేస్తూ సూర్య నమస్కారాలతో పూజిస్తారు. ఈరోజు సూర్య జయంతి, రథ సప్తమి, అచలా సప్తమి, విశోక సప్తమి వ్రతం. సూర్య భగవానుడు కశ్యప ఋషికి, అదితి దంపతులకు మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజు జన్మించాడు అని పురాణ వచనం. మహాభారత కథనం ప్రకారం సూర్య జయంతి మరుసటి రోజు భీష్మ అష్టమి తిథి రోజు భీష్మాచార్యుల వారు మోక్షం పొందారు అని కథనం. భక్తులు తమ ఆరోగ్య మెరుగుదల కోసం అరుణం, మహాసౌరం త్రిచలతో కూడిన సూర్య నమస్కారాలు ఆచరిస్తారు. కోణార్క్ సూర్య దేవాలయంలోను, అరసవల్లి సూర్యనారాయణ మూర్తి దేవాలయంలోనూ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు అభోజ్యార్క వ్రతం. ఈరోజు భక్తులు తమ మానసిక ఆరోగ్యం కోసం, మానసిక ఒత్తిడుల నుండి బయటపడటానికి రోజంతా ఉపవాసం ఉండి సూర్య చంద్రులను పూజిస్తారు. ఈరోజు నర్మదా జయంతి. మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజు నర్మదా నది జన్మించిన రోజు అని భక్తుల విశ్వాసం. జీవితంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయనే నమ్మకంతో భక్తులు ఈరోజు నర్మదాదేవిని పూజిస్తారు. మధ్యప్రదేశ్ లోని అమర్కంటక్ ప్రాంతంలో నర్మదా నది ఉద్భవించినది అని, ఆ ప్రాంతంలో నర్మదా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మంగళవారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 9:49 వరకు ఉంటాయి. ఈ యోగాల సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలం. కానీ మధు సర్పిస యోగం కూడా ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 9:49 మధ్య కాలంలో ఏర్పడింది. అది సప్తమి తిథి మంగళవారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం చేత ఈ మధు సర్పిస యోగం ఏర్పడుతుంది. మధు సర్పిసం అంటే విషం కలిపిన తేనె అని అర్థం. ఈ యోగం చాలా అశుభకరమైనది కాబట్టి ఈ సమయంలో చేసే ఏ పని అనుకూల ఫలితాలను ఇవ్వదు. మంగళవారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం వలన భౌమ అశ్విని యోగం ఈ రోజు ఏర్పడింది. మహామృత్యు భయం నుండి బయటపడటానికి భక్తులు ఈరోజు దేవి అథర్వ శీర్ష పారాయణం చేస్తారు. వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం ఈ రోజు మధ్యాహ్నం 3:39 నుండి సాయంత్రం 7:53 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిగ్రహ క్రాంతి దక్షిణం వైపు, చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 16 డిగ్రీల 8 నిమిషాలకి చేరుకోవడంతో సాయంత్రం 5:46 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు,
లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్రజపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. శుక్ర నెప్ట్యూన్ గ్రహాల మధ్య సమాగమనం నిన్న రాత్రి 1:21 ఏర్పడింది. మీనరాశిలో ఉత్తర ఆరోహణ క్రమంలో సంచరిస్తున్న ఈ రెండు గ్రహాలు నెప్ట్యూన్ గ్రహానికి ఉత్తర దిశలో 3:57 కోణ స్థితిలో శుక్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి ఈ రోజు సాయంత్రం 7:05 28 పశ్చిమ ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 9:10 కనుమరుగవుతాయి. గురుగ్రహ వక్ర త్యాగం ఈ రోజు మధ్యాహ్నం 3:08 అవుతుంది. వృషభ రాశిలో రోహిణి నక్షత్రం 3వ పాదంలో వక్రగతిలో సంచరిస్తున్న గురుగ్రహం మధ్యాహ్నం 3:08 నుండి రుజుగమనంలో సంచరించడం మొదలు పెడతాడు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూర్య భగవానుడి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.